అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీవీపీ మురళీకృష్ణ, శ్రీ చక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముతుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. గురుగ్రహం కర్కాటక రాశిలోకి జూన్ 2వ తేదీ నుంచి ప్రవేశించబడుతున్నది. అంటే గురుగ్రహం కర్కాటక రాశి ప్రవేశం. మరియు ఒక్కొక్క గ్రహం ఒక రాశి ప్రవేశమైనప్పుడు చాలా రాశుల్లో ఫలితాలు మారుతాయి. మరి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జూన్ 2వ తేదీ జరుగుతుంది కదా. అక్కడి నుంచి ఏ రాశికి ఎట్లుంటుంది అనేది చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది మిథున రాశి గురించి. ఎందుకంటే మిథున రాశికి చాలా మంచి సమయం రాబోతుంది. మిథున రాశి అంటే ఏ నక్షత్రాలు ఉంటాయి అక్కడ? మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. స్వామి మాకు అసలు ఏమి లేవు, మాకు నక్షత్రాలు లేవు, మా పేర్లు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కా, కి అనే అక్షరాలు కానీ, లేదా కు, ఖ, జ్ఞ, ఛ ఒత్తు ఛ అక్షరాలు కానీ, లేదా కే, కో, హ అనే అక్షరాలు కానీ ఉంటే మీది మిథున రాశే. మరి మిథున రాశి వాళ్ళకి ఎందుకు ఇంత బాగుంటుంది ఈ గురు సంక్రమణము అంటే, మిథున రాశికి 2వ స్థానమే కర్కాటక రాశి. సో మిథున రాశికి 2వ స్థానంలో గురు సంచారం జరగబోతుంది. ఎలాంటి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశిలో గురువు వస్తే? సంవత్సరం రోజులు ఉంటాడు. జూన్ 2 నుంచి దాదాపుగా మీకు జూన్ 26వ తేదీ అంటే జూన్ 25వ తేదీ 2027 వరకు కర్కాటక రాశిలో గురువు ఉంటాడు. అయితే ఇందులో గ్రహించాల్సింది ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒక 3 నెలలు అతిచారంతో సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. ఆ 3 నెలల ఫలితాలు వేరు. అంటే నవంబరు, డిసెంబరు, జనవరి 24 వరకు ఆ ఫలితాలు వేరు. కొరవంత ఎలా ఉంటుందో చెప్తాను, బాగా వినండి. మిథున రాశి వాళ్ళకి ద్వితీయ గురు సంచారం, అందులో గురువు ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు కనుక ధనానికి లోటు లేకుండా గడిచే అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే మీ కుటుంబ నేపథ్యంలో కుటుంబంలో ఉండేటువంటి చాలా కలహాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య చాలా ఇబ్బందులుగా ఉండి కొంచెం పెడమకంగా ఉన్న వాళ్ళు చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకే చెప్తున్నా, ఇప్పుడు బాగా వినండి. తర్వాత ఆర్థికంగా వ్యాపారాలు చేస్తూ నష్టపోతున్న వాళ్ళు కొంచెం ఇప్పుడు కోలుకునే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. మూడోది, నెక్స్ట్ మీకు మీ మాటకు కొంచెం మంచి విలువ ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మీ మిథున రాశి వాళ్ళకి బాగా వినండి, మిథునం నుంచి షష్ఠ స్థానం మీద గురు సంచారం ఉంది కాబట్టి, గురు దృష్టి ఉంది కాబట్టి, సంచారం కాదు గురు దృష్టి ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఆ గురువు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వృశ్చిక మీద గురు దృష్టి ఉంటుంది, పంచమ దృష్టి. మిథున రాశికి అది షష్ఠ స్థానం అవుతుంది కాబట్టి షష్ఠం అనేది అనారోగ్య స్థానం, రోగ, శత్రు, రోగస్థానం, రుణస్థానం, శత్రుస్థానం అంటాం. అంటే ఏదన్నా రుణాల విషయంలో కూడా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే అది కూడా పరిష్కరించబడే అవకాశం కూడా మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఫైనాన్షియల్ స్టేట్స్ మెరుగుపడడం కాకుండా ఎక్కడన్నా అప్పులు ఇచ్చుంటే అవి తిరిగి వచ్చేదానికి కూడా ఇప్పుడు మీకు అవకాశం ఉంటుంది. మీరు అప్పుల్లో ఉంటే కొంచెం మీరు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలోనే కొంచెం వృద్ధి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక మిథున రాశిలో ఉన్నవాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫలించే అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు నా దగ్గరకు వచ్చినప్పుడు, స్వామి మేము సాఫ్ట్వేర్లో ఉన్నాం, కంపెనీ మారాలనుకుంటున్నాం, ఎప్పుడు బాగుంటుంది అంటుంటారు. జనరల్గా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి సమయం రాబోతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మీ యొక్క నిర్ణయం మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోర్టు కేసులు నడుస్తుంటాయి. ఎందుకంటే వారసత్వపు ఆస్తుల సంక్రమణ విషయంలో కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి. అలాంటి కోర్టు కేసులో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మీకు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి ఇంత మంచి ఫలితాలు ఇచ్చేటువంటి గురు సంక్రమణం మీకు అత్యద్భుత ఫలితం ఇస్తుంది అనుకున్నాం కదా. ఇందులో మళ్ళీ మీకు ఏం చెప్పాను, నవంబర్, డిసెంబర్, జనవరి 24 ఈ 3 నెలలు మాత్రము ఈ ఫలితాలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు అప్పుడు ద్వితీయంలోంచి మీకు మిథున రాశికి తృతీయంలోకి వెళ్ళిపోతున్నాడు అతిచారంతో. సో అప్పుడు మాత్రం తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలో పరిహారం మళ్ళీ నేను చెప్తాను. సో మంచి సమయం రాబోతుంది కనుక మిథున రాశి వాళ్ళందరూ కూడా నూతన ప్రయత్నాలు చేయండి. కొత్త వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అంతేకాకుండా మీరు ఆరోగ్యపరంగా వెతుకులాడుతుంటారు, మెడిసిన్స్ చిక్కక, మంచి వైద్యుడు పడక, కొందరు ఎన్నో రోగాలతో తిరిగి అన్ని డాక్టర్లు కలుస్తుంటారు. అలాంటి వాళ్ళు ఉన్న మిథున రాశి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక మంచి పరిష్కారం దక్కేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది కూడా మంచి ఫలితమే. అంతేకాకుండా
ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేసేవాళ్ళు, మంచి మంచి సీట్లు రావాలని ట్రై చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఇప్పుడు ఉద్యోగస్తులు మంచి అవకాశం, అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశం. ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావాల్సిన మిథున రాశి పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి అవకాశం కనిపిస్తుంది. విదేశీయాన యోగం ట్రై చేసే వాళ్ళకు కూడా మంచి యోగం కనిపిస్తుంది. మీ ఆరోగ్యం కుదురుపెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఎన్ని మంచి ఫలితాలు వచ్చేటువంటిది గురుబలం. సో గురువు మంచిగా ఉంటున్నాడు. మీ అందరికీ కూడా ఆ గాయత్రి మాత అనుగ్రహంతో మీరు బాగా ఉండాలని మనసారా కోరుకుంటూ, అయినప్పటికీ కూడా మీరందరూ కూడా తల్లిదండ్రిని గౌరవించండి. నిత్యము మీరు చేయాల్సింది ఏంటంటే సూర్యారాధన చేయండి, తల్లిదండ్రిని గౌరవించండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మళ్ళా వినండి. నా దగ్గరికి జాతకాలకు వచ్చే వాళ్ళందరికీ ఒక చిన్న సూచన, పొరపాటున కూడా నిక్కర్లు వేసుకొని షార్ట్స్ వేసుకొని నా దగ్గరికి రావద్దు. దయచేసి షార్ట్స్ వేసుకొని వస్తే ఇక్కడ నాట్ అలౌడ్, పర్మిషన్ ఉండదు, నా దగ్గర రావడానికి పర్మిషన్ ఉండదు. ఇది ఒక మాట చెప్తూనే ఉన్నాను, గతంలో ఒక వీడియోలో చెప్పాను. అయినా కానీ పాపం చాలామంది వస్తున్నారు, చెప్పినాక మళ్ళీ వెళ్ళి బాబు మళ్ళీ కరెక్ట్ చేసుకొని వస్తున్నారు. కొంచెం తెలుసుకొని ఇది ప్రయత్నం చేయండి. మీ అందరికీ ఈ యొక్క గురు సంక్రమణం మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయొద్దు. చాలామంది చేస్తున్నారు, ఆన్సర్ లేకపోతున్నా. మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఏదైనా అవసరమైతే నేను మీకు నా ఆన్సర్ ఇస్తాను మీకు. అందరికీ కూడా నమస్కారం. మీ మురళీకృష్ణ.